హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మీనా 777 వితౌట్ స్పేస్. ఎవరైనా నా ఛానల్ని చూడకపోయేది ఉంటే మళ్ళీ కొత్తగా వీడియోస్ చూస్తున్నట్టయితే, అంటే కొత్తగా వీడియోస్ అని నేను ఎందుకు అంటున్నానంటే నా పాత యూట్యూబ్ ఛానల్ పోయింది కాబట్టి కొత్తగా యూట్యూబ్ ఛానల్ అంటుంది, కొత్తగా చూస్తున్న వాళ్ళు అంటున్నా. వీళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నా ఛానల్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఎలాగ అనిపిస్తే అలాగే కామెంట్స్ పెట్టండి, బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు పెట్టకండి, ఓకేనా? నేను ఇవాళ వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఒక సిల్లీ వ్లాగ్ అండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీ ఇళ్ళల్లో కూడా ఇలాంటివి ఉంటాయి అనుకుంటాను, ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి, ఓకేనా? నేను ఈ వ్లాగ్ ఏంటి ఇలాగా అని చెప్తున్నాను అని అనుకుంటున్నారా? ఇది చాలా సిల్లీ అనమాట. ఏంటంటే ఇగో ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మనం ఒక ఇష్టపడి ఏదైనా ఒక డ్రెస్ తీసుకున్నామా, లేదు కుట్టామా, ఏదైనా కానివ్వండి, అది వేసుకోకపోతే ఎంత కోపం వస్తుంది, రైట్? అలాగైతే మీకు ఇలాంటివి సిచ్యువేషన్స్ ఎదురైనట్టయితే నాకైతే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. ఎందుకంటే ప్రతి ఇళ్ళల్లో ఇలాంటి దొరుకుతుంటుంది అనమాట. కానీ నాది ఏంటంటే పెద్ద గంపెడంత స్టోరీ అండి. ఏంటంటే ఆ బిరవ నిండా అవే ఉన్నాయి, తోడుతూ వస్తున్నాయి అనమాట. అదన్నమాట. ఏంటంటే ఇవాళ నాకు కొంచెం మా పిల్లల బీరువా చూడడంతోనే ఇరిటేట్ అయ్యిందనమాట. ఫస్ట్ మెయిన్గా ఏంటంటే అన్నీ కుట్టిన బట్టలేనండి. స్వయంగా నేను మా పాపకి చాలా మంచి డిజైన్స్ కుట్టానమాట, చాలా సూపర్ డిజైన్స్ అన్నట్టు. ఇవి ఏంటి అసలు ఈ పిల్లలు వేసుకోకపోతే అంత కోపం వస్తుంది. కొత్త డ్రెస్సులు అండి, చూడండి మొత్తం అందులో కొక్కేసి పెట్టేశాను. ఇప్పుడు అన్నీ తీసాను బయటికి, మీకు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఎలాగున్నాయో కూడా చెప్పండి, బాగా కుట్టానా లేదా అని కూడా చెప్పండి. అది ఎందుకు పాపకు నచ్చట్లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆమె అస్సలు వేసుకోదు బట్టలు. ఇవి కుట్టినవి కాదు అసలు, ఏమీ ఫ్రాక్సే వేసుకోదు ఆ పాప. అన్నీ ప్యాంట్ షర్ట్స్, టీ షర్ట్స్ అవే వేసేసుకుంటుంది. ఇవన్నీ అసలు ఏం చేయాలా అని నాకు అసలు అర్థం కావట్లేదు అన్నమాట. ఇవైతే కొన్ని ఇక్కడ వేసాను, ఇంకా బీరువాలో చాలా ఉన్నాయి, ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం మరి అవి ఏంటో మీరైతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ నేను తిన్నాయి అన్నమాట, ఇంకా చాలా ఉన్నాయి లోపల కూడా. ఇవన్నీ నేను మీకు చూపిస్తాను, ఎలా ఉన్నాయో నాకైతే చెప్పండి. ఇదైతే నేను నా లాంగ్ ఫ్రాక్ ఉండే అన్నమాట. నా లాంగ్ ఫ్రాక్ ఉంటే దాన్ని నేను ఈ స్కర్ట్ టైప్లో కుట్టేసి దీనికి బ్లౌజ్ కూడా కుట్టాను అనమాట. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది. దీన్ని ఇలాగా ఎంత మంచిగా బెల్ట్ పెట్టేసి కుట్టేస్తే ఇదట వేసుకోదట ఫ్రెండ్స్. ఎవరికి ఇవ్వాలి చెప్పండి మీరే. చూడండి ఎంత బాగుందో, మీరే చూసి చెప్పండి ఎంత బాగుందండి. ఇది వేసుకోదంట తను ఇలాగా. అండ్ ఈ స్కర్ట్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇవన్నీ చిన్న బంచెస్ వేసి, ఇది క్లాత్ వెల్వెట్ క్లాత్ కొనుక్కొచ్చేసి వేసి ఇదంతా నేనే వర్క్ వేసాను. చూడండి ఎంత బాగుందో. లోపల ఆర్గెన్జా క్లాత్ వేసి, లోపల మనకి ఏంటంటే సాటిన్ క్లాత్ వేసేసి ఎంత బాగుంటుంది చూడండి. దీనిపైనకి వచ్చేసి ఈ బ్లౌజ్ అండి, ఈ బ్లౌజ్ని కూడా నేనే వర్క్ చేశాను అన్నమాట. వెల్వెట్ క్లాత్ తీసుకొని వచ్చేసి ఈ వెల్వెట్ క్లాత్కి ఈ బ్లౌజ్ ఇలా బంచెస్ కూడా ఒక్కొక్క బంచ్ నేనే స్టోన్స్తో ఒక్కొక్క బంచ్ రెడీ చేసేసి ఇలా కుట్టాను అనమాట. ఇది వేసుకోదటండి, చూడండి ఎంత బాగుందో. ఇది వేసుకోదంట, ఏం చేస్తాం ఇలాగ, అది వేసుకోదంట. అండ్ స్కర్ట్ చూసారా ఎంత బాగుంది, చూసారా ఈ స్కర్ట్. దీనికి బయట నేను ఈ బార్డర్ కొనుక్కొచ్చాను అనమాట. ఈ బార్డర్ కొనుక్కొచ్చేసి చూడండి దగ్గరికి, చూసారా ఈ బార్డర్ కొనుక్కొచ్చేసి నేను వేసాను. ఇది బనారస్ అనమాట, దీన్ని కొనుక్కొచ్చేసాను. ఎంత ఇది కాస్ట్ వచ్చేసి 5000 పడిందండి. ఈ స్కర్ట్కి బ్లౌజ్కి వర్క్కి కుట్టడం నేనే మళ్ళీ 5000 పడింది, ఓకేనా? మంచి బనారస్ పట్టు వేసుకోదంట. దీనిపైన బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి
చూసారా, ఈ బ్లౌజ్ మంచిగా కుట్టాను. ఏంటంటే ఇది 5000. ఇవి నార్మల్గా నేను ఏం చేస్తానంటే హోల్సేల్ షాప్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి తీసుకుంటాను అనమాట. ఈ క్లాత్స్ అన్ని హోల్సేల్ షాప్లో తీసుకుంటా. అమీర్పేట్లో ఉంటుందండి ఒకటి హోల్సేల్ షాప్, చాలా బాగుంటుంది, దాంట్లో తీసుకుంటాను అనమాట. అమీర్పేట్లో ఒక హోల్సేల్ షాప్ ఉంటుంది మన అమ్మవారి టెంపుల్ దగ్గర, అక్కడ చాలా బాగా దొరుకుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది పట్టులంగా అండి. ఇది పట్టులంగా అంటే ఇది ఎప్పుడంటే ఇది 1 year కూడా అవ్వట్లేదు కుట్టి. ఒక 2 times వేసుకుందో వేసుకోలేదు, 2 times వేసుకున్నట్టుంది. ఇది ఏంటంటే శారీ తీసుకొనేసి ఈ శారీ కుట్టాను అనమాట. ఇది బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్. దీనికి నేను వర్క్ చేశాను, మళ్ళీ బుట్ట హ్యాండ్స్ పెట్టాను, వర్క్ చేశాను. చాలా బాగా హెవీ వర్క్ అన్నమాట, గ్రాండ్గా కనిపిస్తుంది, వేసుకోదంట. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వర్క్ చేశాను. బ్యాక్ సైడ్ కూడా డిజైన్ పెట్టాను, బుట్ట హ్యాండ్స్ పెట్టాను. ఆమెకు నచ్చట్లేదండి, వేసుకోదండి ఫ్రెండ్స్. పొట్టిగా అయిపోతున్నాయి, నా బాధల్లో పొట్టిగా అయిపోతున్నాయి. ఎవరికి చేయాలి ఇవన్నీ? ఇది నేను ఇవన్నీ అడ్జస్ట్మెంట్గానే కుడతాను, బట్ ఏంటంటే ఇక పొట్టిగా అయిపోతున్నాయి కదా, ఏం చేయాలి అని చెప్పేసి ఒక ఐడియా వచ్చిందనమాట. వీడియో చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఆమె ఒక్క డ్రెస్ అంటే ఒక డ్రెస్ కూడా వేసుకోవట్లేదు. ఇంకా చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాక నేను చూపించాను ఆరెంజ్ కలర్ స్కర్ట్, దీనిపైనకి చున్నీ కూడా చేశాను అనమాట. నెట్ క్లాత్తో చున్నీ వేసేసి ఇలా కుట్టాను అనమాట. నార్మల్గా చున్నీ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే నేను ఆప్షనల్ తిన్నాను. ఈ చున్నీ వచ్చేసి ఇందాక నేను ఎల్లో కలర్ స్కర్ట్ చూపించాను కదా, దానిపైనకి తీసుకున్నాను అనమాట. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది కూడా అలాగనమాట. చూడండి ఇంత బాగా డిజైన్ ఉందో ఈ ఫ్రాక్. ఈ నెట్తో డిజైన్ పెట్టి మరీ కుట్టాను ఈ ఫ్రాక్. చూడండి చాలా పెద్ద గేర పెట్టి పెట్టాను అనమాట, చాలా పెద్ద గేర. చాలా ఎంత అంటే చూడండి, ఒక 3 meters ఉంటుంది ఈజీగా. చాలా పెద్ద గేరతో పెట్టాను అనమాట. నాకు శారీ అనమాట. శారీ నేను ఒక డ్రెస్, ఈ పాపకు ఒక డ్రెస్ కుట్టాను అనమాట. శారీ తీసుకునేసి డ్రెస్ కుట్టాను. ఇవన్నీ హోల్సేల్ షాప్లలో దొరుకుతాయండి. నేను శారీస్ కూడా హోల్సేల్ షాప్లోనే తీసుకుంటాను ఎక్కువ. ఇది స్కర్ట్ వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేశాను. ఇది ఆన్లైన్లో బుక్ చేశాను. ఇది స్కర్ట్ బాగుంది అసలు. ఇది మెత్తగా ఉందండి. ఈ మెత్తగా ఉన్న స్కర్ట్ కూడా వేసుకోరు, అది నా బాధ. అసలు మీరు మీ పిల్లలు ఎలా వేసుకోకపోతే మీకు బాధ అనిపిస్తుందా అనిపించదా చెప్పండి? దీనికి మంచిగా ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి ఇలా కుట్టాను మంచిగా. చూడండి ఎంత బాగుందో. దీనిపైన చున్నీ అండి. ప్రతి ఒక్క దానికి ఆల్మోస్ట్ చున్నీ కూడా ప్రిఫర్ చేస్తాను నేను, ఎందుకంటే ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదుగా, అలాగే నేను చేస్తాను అనమాట. ఈ ఫ్రాక్ కూడా ఏంటంటే ఆర్గెన్జా క్లాత్ అనమాట. ఇది ఫ్రాక్ ఇదేంటంటే నేను వేరే పంజాబీ డ్రెస్ కుట్టుకోగా కొంచెం బాడీ మిగిలిందనమాట. ఈ బాడీకి నేను ఆర్గెన్జా క్లాత్, ఈ శారీ ఆర్గెన్జా శారీ 200 rupees పడింది. సౌత్ ఇండియా షాపింగ్ వల్ల 200 rupees పడింది అనమాట ఈ శారీ. అయితే దీనికి నేను ఇది ఒక క్లాత్ అనేది యాడ్ చేశాను అనమాట. ఇది బాగుంది, చాలా బాగుంది. దీనికి యాడ్ చేసేసి ఫ్రాక్ లాగా కుట్టాను. నార్మల్గా టెంపరవరీగా వేసుకోవచ్చు అని చెప్పేసి వేసుకోదు, ఇది కూడా వేసుకోవాలి. దాంట్లోనే నాకు ఇంకొకటి కూడా డ్రెస్ అయిందండి. ఇది చాలా బాగుంది. ఒక్కసారి వేసుకున్నాను, ఒక్కసారి వేసుకున్నది. చూడండి ఈ ఫ్రాక్ బుట్టలా కుట్టాను, బుట్ట ఫ్రాక్ అనమాట. ఈ ఫ్లవర్స్ కూడా నేనే రెడీ చేశానండి. ఒక్కొక్క ఫ్లవర్ వచ్చేసి మంచిగా కాల్చుకుంటూ చేశాను అనమాట. ఈ ఫ్లవర్స్ ఇవి ఏమంటారు మిర్రర్స్ అన్నీ అతుకు పెట్టా. చాలా బాగుంది అసలు ఈ ఫ్రాక్ అయితే. ఇలాగా అస్సలు వేసుకోదు. ఇది బుట్ట ఫ్రాక్ చూసారా, బ్యాక్ సైడ్ మొత్తం ఎలాస్టిక్ పెట్టా. చూడండి ఎలాస్టిక్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి, నేను ఎలా కుట్టానో కూడా చెప్పండి. నాకు కామెంట్ అయితే పెట్టండి ఎలా కుట్టాను, బాగున్నాయా లేదా అని చెప్పేసి. ఇవి మా పాపది ఫ్రాక్స్, 2 ఫ్రాక్స్. ఒక శారీలో 2 ఫ్రాక్స్ అయినాయి. ఎందుకంటే ఇది బుట్ట శారీగా బుట్ట డ్రెస్ కాబట్టి
కొంచెం క్లాత్ ఎక్కువ పట్టిద్ది, ఎందుకంటే మనకి బాగా బుట్ట వస్తుంది. అలాగా ఇవి ఒక శారీకి 2 డ్రెస్సెస్ అయినాయి అనమాట. దాంట్లో నేను ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్ కలర్లో కొంచెం లైట్ కలర్ ఉంటే మనకి ఫేస్ అనేది గ్లో కనిపిస్తుంది, అందుకోసం చెప్పేసి లైట్ కలర్లో నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఆర్గెన్జా క్లాత్ అండి. ఇది పర్ మీటర్ వచ్చేసి 50 రూపీస్ అట్లా పడింది. నాకు నార్మల్గా ఒక 2 మీటర్స్ తీసుకున్నాను అనమాట. దీనికో యూజ్ అయ్యి దీనికే నేను ఇలాగ పెట్టాను. నార్మల్గా వేసుకుంటుందిలే పాప ఎటన్నా నా జర్నీస్గా పని చేస్తుందని చెప్పేసి నేను ఇలాగ కుట్టాను అనమాట. ఇది వేసుకోదు, ఇందులో ఏ ఒక్క డ్రెస్ అయితే వేసుకోదండి. మీరు కామెంట్లో పెట్టండి, వేసుకోమంటారా వద్దంటారా, మీరైతే కమెంట్ చేయండి. ఇవి అలాగే ఎలాగ ఉన్నాయో కూడా ఫ్రాక్స్ చెప్పండి నాకు. స్కర్ట్ అండి ఎంత బాగుంది చూడండి. అన్నందుకు దీన్ని వేసుకుంటుంది అప్పుడప్పుడు. దీనిపైనకి బ్లౌజ్ ఇది ఏంటంటే ఇది యాక్చువల్గా వచ్చేసి మా సిస్టర్ అనమాట. ఈ స్కర్ట్ అయితే ఇది తను వేసుకోవట్లేదు, ఏం చేయాలని చెప్పేసి దీన్ని ఆల్టరేషన్ చేసి చిన్నగా చేశాను అనమాట. చాలా బాగుంది ఈ స్కర్ట్. అప్పుడు ఇది 2000 రూపీస్ అట్లా పడింది ఒకటి క్లాత్. ఇది నేను చిన్నగా వేసాను. ఇది అప్పుడప్పుడు వేసుకుంటుందండి. టైం గార్డ్ ఇది ఒకటైతే వేసుకుంటుంది. దీనిపైనకి బ్లౌజ్ అయితే బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ దానికి వేసుకుంటుంది. ఇది ఒక్కటైతే ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ వేసుకుంది. ఓకే అనిపించింది నాకు. ఒకటి చూడండి, ఇది మా ఇంట్లో శారీ ఉందన్నమాట, మాది పాతది. ఈ శారీ అయితే దీన్ని ఎలుకలు కొట్టేసాయి అనమాట. ఈ క్లాత్ని ఈ శారీని ఎలుకలు కొట్టేసాయి అనమాట. ఇది కూడా ఆర్గెంజా పట్టు టైప్లో ఉంది. ఎలుకలు కొట్టేసి ఏంటంటే ఇది పళ్ళు ఉంటుంది కదా, ఈ పళ్ళుని పైన టాప్గా పెట్టేసి కింద అంబ్రెల్లా మోడల్ ఫ్రాక్ కుట్టాను అనమాట. ఇది చాలా బాగుంటుంది చూడండి. బ్యాక్ సైడ్ కూడా జిప్పు పెట్టేసి బాగా కుట్టాను. మంచిగా వస్తుంది, వేసుకోదు పాప. ఎలాగున్నాయో నాకైతే కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంకొక డ్రెస్ వచ్చేసి ఇది స్కర్ట్ అండి. చూడండి ఎంత బాగుందో ఈ స్కర్ట్. దీనికి ఏమైందండి, ఇది మంచి పట్టు క్లాత్ తీసుకునేసి కుట్టాను. నాకు ఇష్టమై నేను ఏవి కుట్టిందా కూడా తను వేసుకోదన్నమాట. ఇది చూడండి ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ స్కర్ట్. ఈ స్కర్ట్కి ఏంటంటే ఇవన్నీ ఇలాగ ఎందుకు అయిపోయినాయి అని అంటే నేను అందులో పెట్టేసి ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయేసి నేను వీటిని చదవడం కూడా మానేశాను అనమాట. దీనికి నేను వర్క్ చేశాను హ్యాండ్తోనే, మగ్గం వర్క్ టైప్లో లక్ష్మీదేవి బిల్లలు పెట్టేసి నేను వర్క్ చేశాను అనమాట. ఫ్రెండ్ ఇది ఏంటంటే ఒక ఫ్రాక్, ఇది ఆర్గెంజా క్లాతే. వెనకాల చూడండి ఎంత మంచిగా డిజైన్. ఫ్రంట్ ఏమో ముందు ఇలా ఒక డిజైన్ అయితే 1 సైడ్ పెట్టాను, అండ్ బ్యాక్ సైడ్ ఏమో ఇలాగ డిజైన్ పెట్టాను అనమాట. అండ్ ఇలాగ నాడలు కట్టుకోవడం కోసం పెట్టాను, ఎందుకంటే కంఫర్టబుల్గా జారిపోతుంది ఉండడం కోసం ఈ నాడలు కూడా పెట్టాను అన్నమాట. డిజైన్ ఎలాగుందో చెప్పండి ఫ్రెండ్స్, ఫ్రాక్ ఎలాగుందో చెప్పండి. ఫుల్ హ్యాండ్స్ పెట్టాను, చాలా బాగుంది ఫ్రాక్ అయితే, కానీ వేసుకో చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ప్లీజ్? అలాగే ఇవి ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఇవి బాగా కుట్టాను డ్రెస్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఏంటంటే ఇవన్నీ చదవాలంటే కష్టం కదా, మళ్ళీ బ్లాగ్ కూడా పెద్దగా అయిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను చిన్నగా అలాగా ఇది వీడియో తీసాను అనమాట. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాగుందో చెప్పండి కామెంట్లో. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.